ఏపీ ఎఫ్డిసి చైర్మన్, ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. ఈ పదవి చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. తెలిసిందే, తెలుగు రాష్ట్రాల్లో ఈ పదవి కోసం సినీ ప్రముఖులు ఎంతగానో ఆరాటపడుతుంటారు. సో గతంలో వైసీపీ గవర్నమెంట్ లో ఏపీఎఫ్డిసి చైర్మన్ గా నియమితుడైన పోసాని కృష్ణమురళి ఇప్పటికీ ఆయనే కొనసాగుతున్నారు. అసలు నాకు డౌట్ వచ్చి మొన్న ఆపారని చెప్పి నేను గూగుల్ చెక్ చేసా, ఏపీఎఫ్డిసి చైర్మన్ ఎవరని చెప్పి అజ్యూమ్ పోసాని అని వచ్చింది. సో మీరు కూడా చెక్ చేసుకోండి, కావాలంటే అలాగే వస్తుంది. సో అనుకోండి, పోసాననే అనుకోండి అని చెప్పి, ఎందుకంటే ఇప్పుడు ఆయన కోర్టుల్లో కేసుల్లో తిరుగుతున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో బండ్ల గణేష్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని మీట్ అవ్వడంతో కొత్త వాదనలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. తర్వాత తెలంగాణలో టీడీపీ బలం పెంచుకోవాలని చూస్తుంది. సో గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు ఉన్నారు, ఎలాగైనా సరే వాళ్ళకి నేతలు ఉండాలి, ఇక్కడ మళ్ళీ రాష్ట్ర అధ్యక్షుడు ఉండాలి, ఉంటే స్ట్రక్చర్ బాగుంటది. సో నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో పోటీ చేయొచ్చు బీజేపీ ఇటు జనసేనతో పాటు, కుదిరితే ఇంకొన్ని లెఫ్ట్ పార్టీల కలిపి ముందుకెళ్ళొచ్చు అనేది చంద్రబాబు నాయుడు గారి ప్లాన్. సో ఇలాంటి నేపథ్యంలో నేతలు ఎవరైనా ఉంటే తరలి రావాలి, పార్టీలో ఉంటే చేర్చుకుంటాము. మొన్న రీసెంట్ వరకు హరీష్ రావు కూడా చంద్రబాబు నాయుడు గారిని పొగిడిన పరిస్థితి అనమాట. సో ఇలాంటి సినారియోలో ఇప్పుడు బండ్ల గణేష్, ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు అనేది చాలా హాట్ టాపిక్ అవుతుంది. రాజకీయ వర్గాల్లోనే కాదు, చిత్ర పరిశ్రమలో కూడా. ఎందుకు చిత్ర పరిశ్రమలో అవుతుంది? ఎందుకంటే కూటమి సర్కార్, ఏపీలోని కూటమి సర్కార్ ఇప్పటికే కార్పొరేషన్ల చైర్మన్ల పదవులు పంజారం చేసింది. సో బీజేపీ కొన్ని తీసుకుంది, జనసేన కొన్ని తీసుకుంది, టీడీపీ కొన్ని తీసుకుంది. సో ఇదంతా బాగానే ఉంది. మరి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఎందుకు హోల్డ్ చేశారు? సో దీని వెనక చాలా రీజన్స్ ఉన్నాయని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే బాలకృష్ణ గారు ఒక పేరు సజెస్ట్ చేశారని, లేదు పవన్ కళ్యాణ్ గారు ఇంకొక పేరు సజెస్ట్ చేశారని, ఆ ఇద్దరి మధ్య సయోధ్య కుదరక చంద్రబాబు నాయుడు గారు దాన్ని హోల్డ్ లో పెట్టారని, సో ఇలాంటి వార్తలు అయితే మనకు వస్తున్నాయి. వాస్తవానికి ఒక్కసారి బండ్ల గణేష్ విషయానికి వస్తే, బండ్ల గణేష్ ని ఎవరైతే ఇప్పుడు కొంతమంది ట్రోల్ చేస్తున్నారో వాళ్ళందరికీ చిన్న ఒక్క మాట చెప్తా. ఎందుకంటే బండ్ల గణేష్ కి ఒకవేళ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ రావాలి అని ఉంటే ఎప్పుడో తెలంగాణలో ఇచ్చేవారు కాంగ్రెస్ నుంచి. దీంట్లో ఏమాత్రం మొహమాటం లేదు. ఎందుకంటే రాహుల్ ఆశయాలను కానీ, రేవంత్ రెడ్డి ఆశయాలను కానీ ఆయన చూడాలి అనుకున్నారు. ఇంకా తెలంగాణని కాంగ్రెస్ పరిపాలించాలి, కాంగ్రెస్ ఏమనుకుంటుందో జనాలకు తెలియాలి అంటే కూడా చాలా గట్టిగా తన స్పీచ్ ని సభ్య సమాజానికి వదిలిన ఒక గొప్ప వ్యక్తి బండ్ల గణేష్. సో 2019లో జరిగిన ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని చెప్పి ఆయన చాలా గట్టిగా పోరాటం చేశారు, ప్రచారం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఏం మాట్లాడిన నిజంగా ప్రపంచం అని చెప్పాలి. అలాంటి టైంలో ఆయన ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ రాకపోతే 7 o'clock బ్లేడ్ తో నేను కోసుకుంటానంటూ కూడా ఒక ఇంటర్వ్యూ చెప్పారు. దాని తర్వాత ఆయన గట్టిగా ట్రోల్ అయ్యారు, భంగపాటకు కూడా గురయ్యారు. తర్వాత కొన్ని రోజులు బయట రాలేదు. 2023 ఎలక్షన్స్ లో తెలంగాణలో మళ్ళీ యాక్టివ్ అయ్యి ఎల్బీ నగర్ లో పెట్టిన సభ దగ్గర నుంచి, రాహుల్ గాంధీ సభ దగ్గర నుంచి జోడో యాత్ర వరకు ఆయన చాలా యాక్టివ్ గా ఉన్నారు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ వీళ్ళ ఆశయాలు తెలంగాణ మీద చూపాలి, అప్పుడే తెలంగాణ కాస్త మారుతుందంటే కూడా చాలా గట్టిగా నమ్మిన వ్యక్తి బండ్ల గణేష్. ఇలాంటి నేపథ్యంలో ఆయనకే ఇవ్వాలి. కానీ అక్కడ ఇవ్వకపోయినా, అంటే అడిగి తీసుకునే హక్కు ఇక్కడ బండ్ల గణేష్కి ఉంది. కానీ ఆ సాహసం చేయలేదు, సైలెంట్ గా ఉన్నారు తప్ప అసలు ఎక్కడ కూడా ఆ పార్టీ గురించి కానీ లేకపోతే ఆ పదవి గురించి కానీ ఆయన ఎక్కడా మాట్లాడలేదు. సైలెంట్ గా ఆయన పని ఆయన తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని కలిసేసరికి ఏపీఎఫ్డిసి చైర్మన్ ఎలాగో అది హోల్డ్ లో ఉంది కాబట్టి, పోసాని ఎలాగో ఇది అంటే ఆయన కోర్టులు కేసులు తిరుగుతున్నారు, ఇంకా ఆయన పదవి కాలం అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఆ పదవి ఈయనకి తీసుకోవాలని చెప్పి కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు. నిజంగా ఎప్పటి నుంచో బండ్ల గణేష్ కాంగ్రెస్ లో ఉంటున్నారు, ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు, అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి నేపథ్యంలో ఒకవేళ ఆయనకి ఏపీఎఫ్డిసి చైర్మన్ ఇవ్వాలంటే ఆయన కాంగ్రెస్ కి రాజీనామా చేసి తెలంగాణలోని టీడీపీలో ఆయన జాయిన్ అవ్వాలి. అప్పుడు కదా ఇచ్చేది. అసలు వెళ్ళి కలిసినంత మాత్రాన ప్రచారం ఎలా నిజమైపోద్ది? అసలు ఇంకొకటి చెప్తాను అంటే, ఇంకోటి ఏంటంటే, లేదు అసలు ఆయనకి అక్కర్లేదు ఏంటంటే, అంటే ఈ పదవి కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు అక్కర్లేదు, ఆయన బోల్డ్ ఆస్తుంది. ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. ఆయనకి చాలా పెద్ద ప్రముఖులంతా ఆయన స్టాండ్ తీసుకుంటారు, ఆయనతో మంచిగా మాట్లాడతారు, మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆ బండ్ల గణేష్ తో. సో ఇలాంటి సందర్భంలో ఆయనకి ఏది కూడా కావాలి, ఇది నాకు కావాలని కోరుకునే వ్యక్తి కదా. బేసిక్ గా వాళ్ళు గౌరవప్రదంగా మర్యాదపూర్వకంగా ఇస్తే తీసుకునే వ్యక్తి. బండ్ల గణేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఒక చిన్న సంబంధం చెప్తాను అంటే, చాలా సందర్భాల్లో ఆయన పొగుడుతూ ఉంటారు. అప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు
ఇక్కడ హైదరాబాద్ లో ఒక సబ్ పెట్టారు, చాలా పెద్ద సబ్ పెట్టారు. జర్నలిస్ట్ మూర్తి గారు కావచ్చు, వీళ్ళందరూ నారా కుటుంబం ట్రిబ్యూట్ సిబిఎన్ అని చెప్పి ఒక చిన్న సభ పెట్టారు. ఆ సభకి ఆయన వచ్చిన మాట్లాడిన మాటలు నిజంగా అసలు చాలా గూస్ బంప్స్ అని చెప్పాలి ఒక రకంగా. సో అలాంటి సభలు చాలా ఉన్నాయి. ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన మాటలు కూడా చాలా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఆయన రీసెంట్ గా 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వాళ్ళ బండ్ల గణేష్ ని వాళ్ళ పాప అడిగిందంట, ఏంటి నాన్న ఇవాళ ఏంటంటే ఇవాళ సంక్రాంతి కాదు, దీపావళి కాదు, దానికన్నా పెద్ద పండుగ అని చెప్పి బాబు గారి మీద ఆయనకి ఆ ప్రేమని చాటుకున్న వ్యక్తి బండ్ల గణేష్. సో ఒక్కసారి వెళ్ళి కలిసినంత మాత్రాన పదవులు ఇచ్చేయడం ఎంత జరగదు. సో కూటమి సర్కార్ అంటే చాలా ఇక్కడ కాంగ్రెస్ సర్కార్ ఎంత ట్రాన్స్పరెన్సీగా వెళ్తుందో అక్కడ కూటమి సర్కార్ కూడా అంతే ట్రాన్స్పరెన్సీగా వెళ్తుంది. అండ్ కూటమిలో ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ డెసిషన్ ఒక్కళ్ళే ఉంటుంది, బట్ కూటమి సర్కార్ అలా ఉండదు. 3 పార్టీల నిర్ణయాలు తీసుకున్న తర్వాతే ఒక మనిషికి పదవి ఇవ్వటం కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. సో ఇలాంటి నేపథ్యంలో బండ్ల గణేష్ కి నిజంగానే పదవి వచ్చే అవకాశం ఉందా? ఇన్ని మాట్లాడుకున్నాం కదా, పదవి వచ్చే అవకాశం ఉందా అనుకుంటున్నారా, లేదనుకుంటున్నారా? మీరు నా కామెంట్ రూపంలో చెప్పండి.